ఏం చేస్తున్నావురా? ఇంకా ఏం చేయలే, చేయబోతున్నా. టపాకాయలు కాదన్నానా? టపాకాయలు ఇంట్లో కాల్చకూడదురా, బయట కాల్చుకోవాలి. ఏ ఇంట్లో కలుస్తే పేలవా? కాల్తేరా, వాటితో పాటు ఇంట్లో సామాన్లు కూడా పేలిపోతాయి. రే నా మాటరా, వద్దురా రే. పేల్ని అందుకేగా కాల్చేది. రే నాన్న తిడతారా? మా నాన్న తిట్టరే, ఆయనగా ఇవన్నీ కొనిచ్చింది. ఇది మీ నాన్న కాదురా, మా నాన్న, మీ తాత. రే చిన్నప్పటి నుంచి ఇంట్లో క్యాండిల్ కూడా వెలిగించలేదురా, నువ్వు ఏకంగా టపాకాయలే కాల్చేస్తున్నావు, వద్దురా ప్లీజ్. అదే బాబా జనరేషన్ కున్న గ్యాప్ అంటే. అవునా, ఇప్పుడు ఎలా కలుస్తావు నేను చూస్తాగా. పిచ్చి బాబా. వద్దురా ప్లీజ్, రే కాల్తారా రే, పేలిపోత. ఇదంతా నీ పనేనా? ఏమిటి ఇదంతా? అడిగేది నిన్నే, చెప్పు. నోరు తెచ్చి మాట్లాడరా. నేను కాదు. అవును నేనే. పని పాట ఏమీ తెలియదు కానీ ఇలాంటి వెధవ పనులు మాత్రం బాగా తెలుసు. యూజ్లెస్ ఫెలో, యూజ్లెస్ ఫెలో. దీపావళి రోజున టపాకాయలు కాల్చడం తప్పు కాదురా, కానీ ఎప్పుడు కాల్చాలి, ఎక్కడ కాల్చాలనే బుద్ధి జ్ఞానం ఉండాలిరా. యూజ్లెస్ ఫెలో, యూజ్లెస్ ఫెలో. బాబాయ్, తాతయ్య చెప్పేది ఏంటంటే దీపావళి రోజు పూజలు మాత్రమే ఇంట్లో చేయాలని, టపాకాయలు ఇంటి బయటే పేల్చాలి అని. ఇది కూడా తెలియకపోతే బాబాయ్. కరెక్టేనా తాతయ్య? కరెక్టా బాబాయ్? చిన్న సీమ టపాకాయో చుచ్చుబుట్టయితే పర్వాలేదు, ఒకేసారి 5000 వాళ్ళ కొంచెం టూ మచ్చే. చూడా, వీడి వయసు అంతా నీ వయసు అంతా, వీడికున్న జ్ఞానం కూడా నీకు లేదు. మన వాడు చేసిన తప్పుకి శ్రీరామ్ ఎందుకు తిట్లు తినాలి? మీరు వెళ్ళండి. ఏంటి నాన్న, పండగ పూట కూడా ఎందుకు అన్న అలా తిడతారు? ఇప్పుడు ఏం కాలేదు కదా, ఆ వాల్ క్లాక్ ఒక్కటే. పోయి పోయి ఈయనకి చెప్పాను చూడండి, మావయ్య గారు చూడని వాల్ క్లాక్ ని చూపించి ఆయన మరీ రెచ్చగొడుతున్నారు. 1971 పాకిస్తాన్ యుద్ధం రోజుల్లో నేను కంపెనీ మొదలు పెట్టినప్పుడు జర్మనీ వాడు నాకు ప్రజెంట్ చేసిన వాల్ క్లాక్ అది. దాన్ని పగలగొట్టిన దాకా నీకు మనశ్శాంతి లేదు. యూజెస్ ఫెలో, యూజెస్ ఫెలో. ఏమిటిరా పరసు, మళ్ళీ వాడిని తిడుతున్నావా? పండగ పూట కూడా ఎందుకురా గొడవలు? దీపావళి కదా, టపాకాయలు కాల్చండిరా సరదాగా. ఏమిటి టపాకాయలా? ఇప్పుడే వీడు ఇక్కడ భూకంపం పుట్టించాడు, మళ్ళీ ఈయన కాల్చమంటున్నాడు. ఇటు కొడుకుతో పడలేకపోతున్నాను, అటు తండ్రితో పడలేకపోతున్నాను. కర్మ కర్మ. ఎందుకురా పరసు అలా గొనుక్కుంటావు? వినబడేలా చెప్పు. ఊరుకోండి, అసలే పరుసు కోపంతో మండిపోతున్నాడు. కాలే కట్ట మీద కిరసనాలు పోయకండి. ఆయిల్ పెట్టుకుని తలంటుకోటానికి ఇంకా టైం ఉంది. అయ్యో, మీ చౌడుతో నా ప్రాణం పోతుంది. ఏయ్ శ్రీరామ్, ఏమిటి మొహం అదోలా పెట్టుకున్నావు? అదేదో 5000 వాళ్ళ తెచ్చినట్టున్నారుగా, అది కాల్చండి. అందరికీ చెవులు దద్దరిల్లిపోయి చెవుడొచ్చేయాలి. సరిపోయింది. అన్ని నువ్వు చేసి నా మీద తోసేస్తావా? 5000 వాళ్ళ టూ మచ్చా? ఈ తప్ప ఇంట్లో టపాకాయలు కాలుస్తా ఉంటారా? మరి ఎక్కడ కాలుస్తావు? లేదు, తాతయ్య గదిలో కాల్చు. టపాకాయలు ఇంట్లో కాల్చకూడదురా, బయట కాల్చుకోవాలి. ఏ ఇంట్లో కలుస్తే పేలవా? కాల్తేరా, వాటితో పాటు ఇంట్లో సామాన్లు కూడా పేలిపోతాయి. రే నా మాటరా, వద్దురా రే. పేల్ని అందుకేగా కాల్చేది. రే నాన్న తిడతారా? మా నాన్న తిట్టరే, ఆయనగా ఇవన్నీ కొనిచ్చింది. ఇది మీ నాన్న కాదురా, మా నాన్న, మీ తాత. రే చిన్నప్పటి నుంచి ఇంట్లో క్యాండిల్ కూడా వెలిగించలేదురా, నువ్వు ఏకంగా టపాకాయలే కాల్చేస్తున్నావు, వద్దురా ప్లీజ్. అదే బాబా జనరేషన్ కున్న గ్యాప్ అంటే. అవునా, ఇప్పుడు ఎలా కలుస్తావు నేను చూస్తాగా.